దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. మనకుంటే మనం జయిస్తాం. మనకు దేవుడు ఒక పని అప్పగించినప్పుడు ఆ పని చేయడానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. హర్డల్స్, అబ్స్టకల్స్, అడ్డు మరి సాతానుడు వేస్తూ ఉంటాడు, నిన్ను ఆపేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ జీవిత పయనంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు సాఫీగా జరిగిపోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి, మంచి పోరాటం పోరాడాలి, పరుగును కడముట్టించాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే నీకు తరబీదు చాలా అవసరం. చూడండి, సైన్యంలో ఎంత తరబీదు ఇస్తారండి సోల్జర్స్కు? దే హావ్ టు ఫైట్ ద ఎనిమీ. చాలా క్రమశిక్షణ ఉంటుంది. మీరు ఈ యొక్క పోరాడే వారి యోధుల జీవితం చూసినప్పుడు దే పర్ఫెక్ట్లీ డిసిప్లిన్. తినడంలో కానీ, వారి వ్యాయామం విషయంలో కానీ, వారి జీవిత విధానంలో కానీ ఎంతో క్రమశిక్షణ లేకుంటే వారు శత్రువును జయించలేరు. సో డిసిప్లిన్ ఈజ్ కాల్డ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆర్మీస్. దేవుని దర్శనాన్ని నెరవేర్చాలి, నీ కుటుంబం పట్ల దేవుడు ఇచ్చిన కార్యాలు నెరవేర్చాలంటే కూడా ఇలాంటి క్రమశిక్షణ లేకుంటే నువ్వు ఏది సాధించలేవు. ఇలాగూ 40 రోజులు 2 దఫాలు మనము యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పట్టణంలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే ఈ క్రమశిక్షణలో వస్తే వాళ్ళు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలరు. ఉదయం 3 గంటలకు లేవడం అది దేవుని చిత్తం. దేవుడు తట్టి లేపుతాడు చాలామందిని. దేవునికి వారితో పని ఉందన్నమాట, అందుకే లేపుతాడు. హల్లెలూయా. నిద్ర పట్టదు వారికి. దే హ్యావ్ టు డూ సంథింగ్, దే హ్యావ్ టు డూ సంథింగ్. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని తపన ఉంటుంది. అది ఎవరిచ్చినారా తపన అంటే దేవుడు ఇచ్చినాడు. నేను తట్టి లేపుతాడు. అలాగూ లేచినావంటే నీకు ఎన్ని గంటలు మిగిలిపోతుంది తెలుసా? లోకరీతిగా ఉండేవారు 9 గంటలకు లేస్తారు, కొందరు స్త్రీలు 10 గంటలకు బ్రష్ చేస్తారు. ఎంత దరిద్రం ఉంటుంది వాళ్ళ ఇంట్లో. 3 గంటలకే లేచి, వేకునే లేచి ఆయన పాదాలు పట్టుకొని, ఆయన స్వరం విని, పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి, నీ జీవితాన్ని సరి చేసుకొని, శక్తిని పుంజుకొని దైవ కార్యాలు చేయడం ఎంత అద్భుతమైన ఆశీర్వాదం. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. అయితే ఈరోజు మనుషులు పెట్టు నిందకు నువ్వు భయపడే అవసరం లేదు. యెషయా 51:7 ఉంది. యు నీడ్ నాట్ ఫియర్ వెన్ పీపుల్ డిస్పైజ్ యూ, ఫైండ్ ఫాల్ట్ విత్ యూ, మాక్ యూ. నిన్ను ఎగతాళి చేయడం, నిన్ను తక్కువగా అంచనా వేసి నానా మాటలు అనడం, అపహాస్యం చేయడం, మాకింగ్ అంటారు దాన్ని. తర్వాత నిన్ను నిందించడం, అవమానించడం, నువ్వు చేసే పనిని అర్థం చేసుకోకుండా నానా మాటలని నిన్ను బలహీనపరచడం, అది మామూలే. నేను పట్టణంలో ఉన్న గొప్ప దైవజనంతో మాట్లాడుతున్నాను. నేను అడిగినాను, మీరు ఇంత గొప్ప స్థాయిలో దేవుని సేవ చేస్తున్నారు కదా, మరి మీ గురించి అంత ట్రోలింగ్ ఉంటుంది, ఎంతమంది విమర్శిస్తూ ఉంటారు మిమ్మల్ని రకరకాలుగా. ఒకరోజు నేను చూస్తే యూట్యూబ్లో ఒక జంతువును, ఒక కుక్కను వేసి కుక్క తలకాయకి ఈ దైవజనాన్ని ముఖం పెట్టేసిన. నాకైతే దుఃఖం అనిపించింది, ఇలా కూడా చేస్తారా? అయితే నేను అడిగినాను, డోంట్ యూ ఫీల్ ఫర్ దిస్? ఇది మీరేమి మీ హృదయంలోకి తీసుకోరా అంటే, అస్సలు నేను చూస్తే కదా, నేను అవి చూడను, నేను వినను, నాకు సమయం లేదన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నాకు చాలా నచ్చింది ఆ మాట. టైం లేదు, కళ్ళకు గంతలు కట్టుకొని చెవులు మూసుకొని దేవుడు ఇచ్చిన పని చేసుకుంటూ వెళ్ళేవారే ఈ లోకాన్ని జయించగలుగుతారు. దేవుని స్తోత్రం. కేరళలో ఒక ష్రబ్ ఉన్నది, ఒక పొద. అది అంటే కేరళ అంటే పచ్చని దేశం కదా. ఇలా నడుస్తుంటే మన కాళ్ళు కానీ మన వస్త్రపు అంచు కానీ తగిలితే ఆ పొద మొత్తం
మొత్తం వాడిపోతుంది అన్నమాట. ఇమ్మీడియట్ నేల కొరిగిపోతుంది. అంతవరకు మంచి చక్కగా ఉంటుంది పచ్చగా, కొద్దిగా తాకిడితో నేల కొరిగిపోతుంది. దాన్ని ఇంగ్లీష్లో టచ్ మీ నాట్ అంటారు. టచ్ మీ నాట్ ష్రబ్. ఇట్లా ముట్టగానే వాడిపోతుంది. అలాగ ఉండదు విశ్వాస జీవితం. అందుకే యేసు ప్రభు ఒక మాట అంటాడు కదా, మత్తయి సువార్త 5:11-12, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీదగా అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించి. అంటే మంచి పని చేసేవారిని ఈ లోకం సహించదు, ఓర్వలేనితనం. ఇది సాతాను అధికారంలో ఉన్న లోకం కదా. మంచి పని ఉద్యోగ స్థలంలో కానీ నీ కుటుంబంలో కూడా, వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్ గుడ్ యూ హ్యావ్ సో మెనీ అబ్స్ట్రకల్స్. ఇదెందుకు అదెందుకు. ఒక స్త్రీ నాతో అంటుంది, సహోదరి, అమ్మా సినిమాకి పోతే మా వారేమనరమ్మా, కానీ బైబిల్ చదవద్దు, ప్రార్థన చేయొద్దు, మందిరానికి పోవద్దు అంటాడు. నాకు కూడా గమ్మత్ అనిపించింది. అరే ఎంత తెలివి లేదు, దేవుని సన్నిధికి పంపడం లేదు, కానీ ఈ లోకరీతిగా వెళ్ళమని అంటున్నాడు. అంటే అలాగూ సాతాను అధికారంలో ఉన్న ఈ లోకం నిన్ను పాపానికే ప్రేరేపిస్తుంది. నువ్వు దేవుని పేరిట నిలబడుతున్నావు, యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించినావు, ప్రభు నామాన్ని నువ్వు హెచ్చించాలి. కాబట్టి వీటన్నిటిని ఎదుర్కోవడానికి నీకు పరిశుద్ధాత్మ శక్తి చాలా అవసరం. దేవుని స్తోత్రం. అందుకే నువ్వు మనుషులు పెట్టే నిందకు నువ్వేమాత్రము భయపడద్దు. నువ్వు నీ నింద, అవమానము, బాధలు, వేదన పొందినప్పుడు నువ్వు ఒంటరి వాడవు, ఒంటరి దానివి కావు. వీఆర్ నాట్ అలోన్. అది పెద్ద మరి తలంపు నీకు ఉండాలి. ఐఎమ్ నాట్ అలోన్. పరిశుద్ధులు, దైవజనులు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు వారు చివరిగా ఆశీర్వాదం ఇస్తారు కదా, వారు ఏమంటారు? తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, యేసుక్రీస్తు యొక్క కృప మీకు తోడై ఉండును. 1+3 పెద్ద మెజారిటీ అది. కనుక నువ్వు ఎందుకు భయపడాలి? దేవుడు నీకు సదాకాలం తోడున్నాడు. దైవ సన్నిధి నీకు తోడుంటే ఇలాంటివన్నీ కూడా నువ్వు పెద్ద లెక్కలోకి తీసుకోకుండా నీవు నీ గురి యుద్ధకు పరిగెత్తూ ఉండాలి. పౌలు భక్తుడు అంటాడు, గాలిని కొట్టినట్టు కాదు నేను ప్రయాసపడేది, నేను గురి యుద్ధకే పరిగెత్తుచున్నాను, గురి లేని వానిగా నేను పరిగెత్తడం లేదండి. ఐ హ్యావ్ ఎ గోల్. సో ఎవ్రీ బిలీవర్ షుడ్ హ్యావ్ ఎ గోల్ ఇన్ లైఫ్. దేవునికి స్తోత్రం. ఒక గురి ఉండాలి. పరిగెత్తేవానికి గురి ఏ విధంగా ఉందో అలా నీకు గురి ఉండాలి. నీ గురి గమ్యం ఉంది కాబట్టి ఇవన్నీ నువ్వు లెక్క పెట్టావు. డిడ్ యూ ఎవర్ అబ్జర్వ్ ఏ పర్సన్ హూ ఇస్ రన్నింగ్ ద రేస్? ఆ పరుగు పందెంలో పరిగెత్తేవాడిని మీరు ఎప్పుడైనా చూసినారా? టీవీలో అక్కడిక్కడ చూస్తారు కదా. వాడు ఎటు చూడడు, వాడికి ఒక్కటే లక్ష్యం అనమాట. ఏంటది? గురి చేరాలి. ఇక్కడ కొందరు పొగడినా, శబాష్ అన్న, చప్పట్లు కొట్టినా, కొందరు విరోధంగా శబ్దాలు చేసినా లెక్క పెట్టాడు. అది నీ దృష్టిలో ఉండాలి. అక్కడ ఆగిపోతున్నాడా, ఏడుస్తున్నాడా, కుమిలిపోతున్నాడా? హీ విల్ నాట్ వేస్ట్ హిస్ టైం. ఆ ఉన్న వ్యవధిలో అందరికంటే ముందు ఉండాలని వాడు పరిగెత్తుతూ ఉంటాడు. విశ్వాసి అదే విధంగా ఉండాలి. నిన్ను పొగడినా నువ్వు ఉబ్బిపోయే అవసరం లేదు, నిన్ను అవమానించినా నువ్వు చతికిలబడిపోయే అవసరం లేదు. యూ హ్యావ్ టు క్యారీ అవుట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించడానికి నీకు ఆ పట్టుదల ఉండాలి. అవును, నీకు ఒక కుటుంబం ఇస్తే పిల్లలందరూ దేవుని మార్గంలో నడవాలి అని ఒక పట్టుదల ఉండాలి. అది చూచేంత వరకు నీ పరిశ్రమ ఆగొద్దు. నేను పరలోకంలో ఉంటే నా కుటుంబం కూడా పరలోకంలో కనబడాలని ఒక పట్టుదల ఉండాలి. అందుకే కదా మనం అందరం ఉపవాసం చేసి మరి సుఖభోజనానికి దూరంగా ఉండి దేవుని పాదాలు పట్టుకుంటున్నాం. మనం ఒక్కరమే పరలోకంలో ఉండి మన కుటుంబస్తులందరూ నరకయాతన అనుభవిస్తే మనకేం నెమ్మది ఉంటుంది? కాబట్టి దేవుని వాగ్దానం ఉంది, నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. నువ్వు ఒక్కడవే రక్షణ పొందినావని బాధపడుతున్నావా? ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారు. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు భయపడే అవసరం లేదు. నిందలు, అవమానాలు, దూషణలు మామూలే, అది దేవుని సేవ ముఖ్యంగా చేసేవారు గమనించాలి. వాక్యంలో ఉన్నది, దేవుని సేవ చేసేవారు విలాప వాక్యము 3వ అధ్యాయము 30వ వచనంలో ఉంది. దేవుని సేవ అంటే
ఆషామాషి కాదు. వాడు నిందతో నింపబడతాడు, అవమానంతో నింపబడతాడు, కొంచెం దెబ్బలు కొడతారు, చెడ్డ మాటలు అంటారు, భూతులు పలుకుతారు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, విలాప వాక్యంలో 3:30 సేవ చేసేవాడు నిందతోటి నింపబడాలంట. అదే క్వాలిఫికేషన్ అంట. దేవుని స్తోత్రం. హీ షుడ్ బి ఫిల్డ్ విత్ దిస్ బ్లాస్ఫెమీస్, మాకింగ్, ఇన్సల్ట్స్, ఇవన్నిటితో నింపబడితేనే వాడు సేవలో అద్భుతమైన పరిచర్య చేయగలుగుతాడు. అద్భుతమైన పరిచర్య. ఎందుకంటే ఇది సీజనింగ్ అన్నమాట. అంటే హీ గెట్స్ ఫుల్ ఆఫ్ గాడ్ స్పిరిట్. అందుకే ఈ లోకంలో మీకు శ్రమ కలిగినప్పుడు మీరు భయపడద్దు. ఏదో వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపోయే అవసరం లేదు. దేవుని ఆత్మ మీ మీద నిలుస్తుంది కనుక మీరు భయపడకూడదు అంటాడు. ఇవన్నీ మన క్వాలిఫికేషన్స్ అన్నమాట. దేవుని సేవ చేయడానికి ఇవన్నీ నీకున్న యోగ్యతలు. ఎంత కష్టపడ్డావు, ఎంత బాధ అనుభవించినావు, ఎంతమంది ఎన్ని అన్నారు, నిందించినారు కదా, అవన్నీ నీ క్వాలిఫికేషన్స్గా బిరుదులుగా మారిపోతుంది. యుద్ధం ఆడేవానికి గాయాలు తప్పవు. నేను యుద్ధం ఆడినా అని చెప్పి నీ శరీరంలో ఒక గాయం కూడా లేకుంటే ఎవరు నమ్ముతారు నిన్ను? వీడేం యుద్ధం ఆడినాడు? యుద్ధం ఆడిన వానికి శరీరం అంతా ఉంటుంది గాయాలు. ఆ గాయాలే ఆయనకు బిరుదు అన్నమాట. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. హౌ మచ్ హీ సఫర్డ్, హౌ మచ్ పెయిన్ హీ ఎండ్యూర్డ్, హౌ మచ్ మాకింగ్, ఇన్సల్ట్స్ హీ హ్యాడ్ టు ఫేస్. అదే ఆయనకు బిరుదులుగా మారిపోతుంది. మోర్ సఫరింగ్, మోర్ బ్లెస్సెడ్నెస్. అందుకే నిందతో వాడు నింపబడతాడు. గొప్ప సేవలు అందించిన వాళ్ళందరికీ సుఖం లేకుండింది ఈ లోకంలో. వాళ్ళకు కష్టాలు అనుభవించినారు. చేతికి మట్టి అంటుకోకుండా మనం ఒక భవనం కట్టగలుగుతామా? భవనం కట్టాలంటే చేతులు మట్టి అంటుకుంటుంది. ఒక పెన్ను కింద పడితే తీయాలంటే వంగాలి. నేను వంగాను అంటే నడుస్తుందా? చూడండి, చిన్న పనికే మనము కొద్దిగా శ్రమ పడాలి. మరి ఏ శ్రమ పడకుండా నీకు కిరీటం కావాలి, నీకు ధన్యత కావాలంటే లభించదు. కానీ దేవుడు నీకు తోడుండి నీకు వెంటనే నిన్ను ఆదుకుంటాడు. అది పెద్ద సంతోషమైన సమయం. నిన్ను ఒక్క క్షణమైనా వదిలిపెట్టాడు. హల్లెలూయా. అందుకే నిన్ను విడువను, నిన్ను నేను ఎడబాయను. ఐ విల్ నాట్ లీవ్ యూ, ఐ విల్ నాట్ ఫర్సేక్ యూ. దట్స్ అ గ్రేట్ ప్రామిస్ ఫర్ గాడ్స్ చిల్డ్రన్. యెషయా 61:7 చూడండి. ఇవన్నీ వాగ్దానాలు మీరు స్వతంత్రించుకోవాలి. యెషయా 61:7 మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమును కర్తలగుదురు, నిత్యానందం వారికి కలుగును. ఏలైనగా న్యాయం చేయుట యెహోవానకు నాకు ఇష్టం. న్యాయం తప్పకుండా నీకు జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నిన్ను బాధించిన వారు వచ్చి నీ పాదాల మీద పడతారు ఒకరోజు. నాకైతే జరిగింది ఆ మాట. నేను వాక్యాన్ని ఎందుకు గట్టిగా హత్తుకుంటానంటే ఇది సత్యం, ముమ్మాటికి సత్యం. జరుగుతుంది, ఇట్ విల్ కమ్ టు పాస్. ఒక పొల్లైనను ఒక సున్నైనను జరగకుండా ఉండదు. సేవ ఆరంభంలో చాలామంది చాలా మాటలు అన్నారు. బ్యాంక్ ఉద్యోగం వదిలిపెట్టి ఈమెకి ఏమైంది? యేసు ప్రభువునే అన్నారు కదా, వీడు మతి చెండినవాడు, వీడు తిండిపోతు, వీడు దయ్యములకు అధిపతి. యేసు నన్న లోకం నన్ను నిన్ను వదిలిపెడుతుందా అంటే అప్పుడు నేను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునేదాన్ని. అప్పుడు వాక్యాలన్నీ నెరవేరడం చూసినాను. ఎవరైతే చాలా మాటలు అన్నారో వాళ్ళే వచ్చి పాదాలు పట్టుకున్నారు. ఎవరైతే బంధువులు ఏంటిదంతా అవసరమా అన్నవాళ్ళే మేము పలాని సహోదరికి మేము బంధువులమని బయట చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంతా అలాగ నడుస్తుంది. మీకు తెలుసా మేమెవరమో? మేము సిస్టర్ జాయ్ చెరియన్ బంధువులం అంట. చూడండి, దేవుడు పెనం మీద రొట్టె తిప్పేసినట్టు తిప్పేస్తాడు అన్ని పరిస్థితులు. దేవుని మహిమ కలుగును గాక. కనుక నీవు నిరాశ పడకూడదు. నువ్వు పెద్ద అది ఇతరులకు చెప్పి ఏడవకూడదు. బాధ అనుభవించడానికి నేర్చుకోవాలి. దట్స్ ఎ గుడ్ ట్రైనింగ్. సిలువ ధ్యానాలు మనం ఎందుకు 40 రోజులు చేస్తామంటే క్రైస్తవునికి మరి యేసు ప్రభు చూపిన మాదిరి ఒక తరబీదు అన్నమాట. ఈ లోకంలో మీకు సుఖం లేదు, మీకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది అన్నాడు. ఈ లోకంలో నన్ను నమ్ముకుంటే అంత సుఖమే అన్నాడా? ఈ లోకంలో మీకు శ్రమ తప్పకుండా కలుగుతుంది. ఆ శ్రమ ఎలా పొందాలని తరబీదు పొందాలి మీరు. అందుకే యేసు ప్రభు ఒక గొప్ప మాట లూకా సువార్త 9:23 అంటాడు కదా, మీలో ఎవరైనా నన్ను వెంబడించాలంటే ప్రతి దినము
పూల గుచ్చం పట్టుకొని నడవాలన్నాడా? ప్రతిదినం సిలువను మోయాలన్నాడు, శ్రమ అనుభవించాలన్న. అప్పుడే నీకు కిరీటం లభిస్తుంది. నో క్రాస్, నో క్రౌన్, నో పెయిన్, నో గెయిన్. అయితే వివేకి అయిన వాడు తన నిందను బయట వెల్లడిపరచడం. ఒక మంచి మాట ఉంది, సామెతలు 12:16 రాసుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. తెలివిగలవాడు ఎప్పుడు కూడా తాను పొందే బాధను బయటికి చెప్పాడు. ఎందుకంటే వాడు దేవునితో నడుస్తున్నాడు కాబట్టి. హీఈస్ నాట్ బాదర్డ్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ ఆఫ్ హిమ్. ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారు, ఒకవేళ చెడుగా పలికినా ప్రభు పాదాల దగ్గర వారి కొరకు ప్రార్థన చేసే శక్తి ఈ విశ్వాసికి ఉంటుంది. వాళ్ళ మీద తప్పులు మోపడం కానీ, వాళ్ళని ఎదురాడడం కానీ, వాళ్ళ గురించి నలుగురు చెడుగా చెప్పడం కానీ, నీ నీతిని నువ్వు స్థాపించుకోవడం చెయ్యరు అసలైన దేవుని బిడ్డలు. దే డోంట్ వాంట్ టు ట్రై టు ఎస్టాబ్లిష్ హౌ మచ్ దే ఆర్ రైటియస్. దే జస్ట్ కీప్ మూవింగ్. దేవుని తెలిస్తే చాలు కదా. మనిషి ఏ పాటి వాడు, మనిషికి మన నీతిని రుజువుపరిచే అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథంలో 37వ కీర్తనలో మాట ఉంది, నీ నీతిని నేను మిట్ట మధ్యాహ్నం వలె ప్రత్యక్షపరుస్తాను, నీ నిర్దోషత్వాన్ని నేను వెల్లడి చేస్తాను. యు వెయిట్ ఫర్ దట్ టైం. నీకు ఇలా బాధలు ఉన్నాయేమో, మనుషుల్ని నిందించి అవమానించి బంధు బలగాల మధ్యలో నేను తక్కువ చేసి చాలా చేస్తారు. ఇలా కత్తిపోటు వంటి నాలుక ఉంటుందంట బైబిల్లో రాసి. కత్తి కంటే ఎక్కువ పదునుగా ఉండే నాలుకతో వాళ్ళు నేను నలుగురు ముందు అవమానిస్తారు. అది వెంటనే నీ గుండెలో పెట్టుకొని ఏడ్చి రోధించి దేవుడిచ్చిన పనులన్నీ ఆపేసి బాధతో ఉండడం, దట్స్ నాట్ గాడ్స్ విల్. అదొక సవాల్గా తీసుకోవాలి, సవాల్గా తీసుకోవాలి. అది రాని నా మీద దేవుడు నాకు తోడున్నాడు, గాడ్ విల్ గివ్ మీ స్ట్రెంగ్త్, గాడ్ విల్ గివ్ మీ విక్టరీ, అట్లా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీ చదువుకు పనికొస్తుంది, ఉద్యోగానికి పనికొస్తుంది, మీ దినదిన జీవితంలో పనికొస్తుంది, కుటుంబానికి కూడా పనికొస్తుంది. హల్లెలూయా. ఒక కుటుంబం నడిపించాలంటే ఆ భార్య లేక భర్త వాళ్ళు అదొక పోరాటం. నన్ను అడిగితే ఎప్పుడు చిలుక గోరింకల్లాగా ఉంటే కుటుంబం నడుస్తుందా? కుటుంబంలో ఎన్నో వస్తుంది. వాళ్ళు బయట చూడడానికి చిలుక గోరింకల్లాగా ఉన్నా ఎన్నో మనస్పర్ధలు వస్తాయి, ఎన్నో అడ్డులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. వాటన్నిటినీ ఎదుర్కొని ప్రార్థనా శక్తితో ముందుకు సాగుతారు. విజయం వారిని వరిస్తుంది. దేవునికి స్తోత్రం. పిల్లలను క్రమంగా పెంచగలుగుతారు. ప్రతిదానికి చీటికి మాటికి తల్లిగారింటికి మూట కట్టుకొని పోయి స్త్రీ ఆమె కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తుంది? ఆమె దేవుని నియమాలను ఉల్లంఘిస్తే హౌ కెన్ షీ బికమ్ ఏ సక్సెస్ఫుల్ మదర్ ఆర్ ఎ సక్సెస్ఫుల్ వైఫ్? అలాగే పురుషుడు కూడా అన్నిటిని ఎదుర్కొంటాడు. ఒక్కసారి యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద మ్యారేజ్ కాంట్రాక్ట్, యూ హ్యావ్ టు బి వెరీ ఫెయిత్ఫుల్ టు ద వౌస్ దట్ యూ హ్యావ్ టేకెన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్స్ పీపుల్. నువ్వు పెళ్ళిలో ఎన్ని ప్రమాణాలు తీసుకుంటావు? మరణం మామును విడదీయు వరకు అని అంటావు కదా, మరి వై డోంట్ యూ స్టాండ్ బై ఇట్? నువ్వు తీసుకున్న ప్రమాణాలకు నిలిచి ఉండాలి. కష్టమైన, నష్టమైన, రోగమైన, దుఃఖమైన, చెడ్డ మాటలైనా, తిట్లైనా, దెబ్బలైనా, క్రీస్తు ప్రేమ నుండి అయితే నిన్ను ఏది కూడా వేర్పరచదు. క్రీస్తు ప్రేమ నీకు అందుబాటులో ఉండగా ఇవన్నీ నీకు ఎన్న తగినవి కావు. బికాజ్ యూ హ్యావ్ జీసస్ యాజ్ యువర్ ఫ్రెండ్. యూ పోర్ యువర్ హార్ట్ బిఫోర్ హిమ్. విత్ జీసస్ యూ కెన్ ఫేస్ ఎనీ ఛాలెంజ్ అండ్ విత్ జీసస్ యూ కాంకర్ ఎవ్రీథింగ్. దేవుని స్తోత్రం. యేసుతో నువ్వు ఏ సవాలైనా ఎదుర్కొంటావు. యేసు ఉన్నాడు కాబట్టి నీకంతా విజయమే. కనుక కుటుంబాన్ని వదిలిపెట్టిపోతారు. అదేమన్నా సమస్యకు పరిష్కారమా? పురుషులు వెళ్ళిపోతారు కుటుంబ సమస్యలు తట్టుకోలేకుండా, స్త్రీలు వెళ్ళిపోతారు. పిల్లలేం కావాలి? పిల్లలు కన్నావు కదా, మరి పిల్లల భవిష్యత్తు ఎవరు కట్టాలి? అలా చీటి మాటికి అలగడం, కోపగించుకోవడం అది తప్పని నేనైతే నా జీవితంలో నేర్చుకున్నవే చెప్తున్నాను. నేనేం కన్యాస్త్రీని గాను, కుటుంబస్తురాలను. ఎన్నెన్నో నేర్చుకున్నాను వాక్యం నుండి. నేర్చుకునేవన్నీ నేను అమల్లోకి పెడతాను. సూర్యుడు అస్తమించే వరకు కూడా కోపాన్ని నేనైతే నిలుపుకోను. నా మనసులో ఏముండదు. తిడితే కూడా పడతాను అంతే. ఆ పడడమే నా క్వాలిఫికేషన్ అనుకుంటాను. నేనేం తిట్టిపోయాను. ఎప్పుడు స్త్రీలు పురుషులను తిడుతూ ఉంటారు కదా, ఇట్స్ ఎ బ్యాడ్ ఇండికేషన్. యూ విల్ నాట్ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్. కొద్దిగా సఫరింగ్ ఉంటే దేవా అని నువ్వు మొరపెట్టుకుంటావు, దేవునికి దగ్గరగా ఉంటావు కదా. సో దాని గురించి పెద్ద పట్టించుకోవద్దు.
ఆఫ్టర్ ఆల్ నిన్ను తిట్టింది కొట్టింది ఏదైనా కానీ నీ భర్తనే కదా, నీ శిరస్సే కదా. నేను అలాగ అనుకుంటాను. భార్య అంటే సగటు శరీరం, భార్య భర్తలు ఏకమైతేనే ఒక్క ఎంటిటీ. ఇది గొప్ప మర్మం అని వాక్యంలో ఉంది. దాంట్లో పెద్ద బాధపడేది ఏముంది? ట్రై టు వర్క్ ఇట్ అవుట్ ఫర్ పీస్. సమాధానం వెతికి దాన్ని ఏం చేయాలంట? వెంటాడాలంట. కాబట్టి వీటన్నిటికీ భయపడితే మనము ఏది సాధించలేము. అందుకే వాక్యంలో నీతిమంతులు ఎలాగుంటారట? సింహం వలె ధైర్యంగా ఉంటారు. వారి ధైర్యం అంతా దేవుడే అనమాట. పిల్లలాగా ఉండరు, పెద్ద సింహంలాగా ఉంటారు. దే కెన్ ఫేస్ ఎనీథింగ్ ఇన్ దేర్ లైఫ్ విత్ గాడ్. యోబు 5:21 ఉంది, నోటి మాటల వలన వచ్చు నొప్పి నుండి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. కొందరు అంటారు కొట్టినా పర్వాలేదు కానీ ఆ మాటలు నేను భరించలేను. మాటలు భరించు, కొట్టినా భరించని నేను అంటున్నాను. దేవుని సెలవు లేకుండా నీ జీవితంలో ఏది రాదు. నేనైతే 100% నమ్ముతున్నాను. దావీదును షిమి అనేవాడు సౌలు కుటుంబీకుడు ఎంత తిట్టినాడండి. ఇది 2వ సమూయేలు 16వ అధ్యాయము 5 నుండి 13 మీరు చక్కగా ధ్యానించండి. ఆ మాట, ఎన్ని మాటలు! ఒక రాజును తిట్టడం మనకి ఎంత ధైర్యం అనుకున్నా నేను. తెగించి తిడతాడు అన్నమాట. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7 నుండి చదువుతున్నాను. ఈ షిమి ఏమని తిడుతున్నాడంటే, సౌలు కుటుంబీకుడు దావీదును చూస్తుంటే, దావీదు పాపం చేసినాడు కదా బెత్షెబాతో, వాడు అలసగా తీసుకున్నాడు. ఇక తిట్టి తిట్టి పిచ్చి తిట్లు తిడుతున్నాడు. ఇక్కడ నరహంతకుడా, దుర్మార్గుడా, చీపు చీపు, ఎవరైనా అన్నారు అన్న చీపు అని, అది నీ బిరుదన్నమాట. అది సహించు. దావీదు అంతటి మహారాజుని అన్నారు, యేసు ప్రభు వంటి మరి దైవ కుమారుని అన్నారు ఈ లోకం. మనమే పాటి వాళ్ళం. చీపో చీపో, నువ్వు ఏల వల్లని నువ్వు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసంలో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. ఎవరైనా మిమ్మల్ని శపించినారా? దట్స్ యువర్ క్వాలిఫికేషన్. వీడు శపిస్తున్నాడు రాజును. దుర్మార్గుడు అంటున్నాడు, నరహంతకుడా అంటున్నాడు, చీపో చీపో అంటున్నాడు. అప్పుడు సెరయు కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడవును రాజువగు నిన్ను శపింపనేలా. ఒకనికి రోషం వచ్చేసింది. దావీదు తో ఉన్నవారిలో ఒకనికి భలే పౌరుషం వచ్చేది. ఈడెవడు ఇలా శపిస్తున్నాడు? చచ్చిన కుక్క, డెడ్ డాగ్ అంటాడు. అయితే నీ చిత్తం అయితే నేను వాడిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదని. ఒక్కసారి సెలవు రాజా, నేను వెళ్ళి వాని తల తెగ్గొట్టి తీసుకొస్తాను అంటున్నాడు. అందుకు రాజు ఈ విధంగా జవాబిస్తున్నాడు, సెరయు కుమారులారా, మీకు నాకును ఏం పొందు? వాడిని శపింపనీయుడి, లెట్ హిమ్ కర్స్ అంటున్నాడు. మనం అలాగంటామా? మనకు నిద్ర పట్టదు, వాడు శాపం ఇచ్చిండు, అయిపోయింది మన పని, వాడి శాపం అంతా తగులుతుంది అంటాం, భయపడతాం. పిరికితనం గల ఆత్మ అది. కారణం లేని ఏ శాపం మీకు తగలదు. తెలుసా మీకు సంగతి? నో కర్స్ విల్ కమ్ అప్ ఆన్ యూ వితౌట్ రీజన్. ఏ శాపం తగలదు. కానీ ఇక్కడ మరి శపింపనీయుడి అని అంటున్నాడు దావీదు. లెట్ హిమ్ కర్స్. మీకెందుకు వచ్చింది బాధ? నేను దాన్ని సహించుకుంటానన్నమాట. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా, దేవుడే సెలవిచ్చినాడేమో వానికి నన్ను శపింపమని, నీవు ఈలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినది ఏమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయచూచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయటం ఏమీ ఆశ్చర్యం? నాకు బాధలేం కొత్తగావు. నేను సౌలుకు భయపడి గుట్టల్లో కొండల్లో గుహల్లో తిరుగుతున్నాను. చివరికి నా కడుపున పుట్టిన కుమారుడే నాకు ఎదురు తిరిగినాడు. ఈ షిమ్మి ఎంతటి వాడు? నా సొంత వారే నన్ను నిందిస్తుంటే బయటి వారు నన్ను అనడం పెద్ద కార్యమా అని అర్థం. దావీదు గుండెలో తప్పకుండా దుఃఖం ఉంటుంది, కానీ ఈజ్ ట్రైంగ్ టు ఓవర్కమ్. శపిస్తున్నాడా? శపించని. దేవుడే సెలవిచ్చినాడేమో శపించడానికి. ఏమి ఆశ్చర్యం అంటున్నాడు. వాని జోలి మానుడి. యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వాడిని శపింపనీయుడు. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా
యెహోవా నాకు మేలు చేయనేమో, నేను ఒకవేళ సహించుకుంటే ఆ శాపాలన్నీ కూడా నాకు ఆశీర్వాదాలుగా మారిపోతాయేమో. మంచి మాట కదా. అంటే నువ్వు భయపడొద్దు అన్నమాట. మనుషులు పెట్టే శాపాలకు, నిందలకు, అవమానాలకు, చెడ్డ మాటలకు, బూతులకు, అపహాస్యంకు, హేళన మాటలకు ఏం భయపడే అవసరం లేదు. చెప్పండి, మేమేం భయపడమని చెప్పండి గట్టిగా. మేము మనుషులను పెట్టే నిందకు మేము భయపడము. హల్లెలూయా. ఆ రోజు కావాలంటే మహారాజు కదా, కను సైగ చాలు, చంపేరా అంటే చంపి పడతారా తెగిపోతుందో అని. కానీ అధికారం ఉన్నా కానీ ఎంత క్షమించినాడండి. పలకనియండి, వాడు శపించని. చీపో చీపో అంటున్నాడు రాజు. నరహంత కూడా, దుర్మార్గుడా, ఏం మాటలు ఇవి, శాపం పెడుతున్నాడు. అప్పుడు అంటున్నాడు, దేవుని చిత్తమేమిందో, వాడు నన్ను ఇలాగ అంటున్నాడు. పలకనియండి. నా కడుపున పుట్టిన కుమారుడే నాకు ఎదురు తిరుగా, వీడెంత, ఎన్నో బాధలు అనుభవించినాను, ఈ బాధ ఎంత. ఒకవేళ దేవుడు వాని శాపవచనాలని విని అది ఆశీర్వాదకరంగా నాకు మారుస్తాడేమో. గుర్తుపెట్టుకోండి ఈ మాట. దేవుని స్తోత్రం. అత్త తిట్టింది, భర్త కొట్టినాడు, వాళ్ళు ఇట్టన్నారు, వీళ్ళు ఈ చెత్త మీరు ఎంతగానో భరిస్తారు. దేవుని వాక్యం మీ హృదయంలో ఉంటే మీ కాడి సులువైపోతుంది, మీ బరువు తేలికైపోతుంది. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సకల జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు వెలిగిస్తాను, నేను మీ భుజముల మీద నుండి బరువును తిప్పేస్తాను, మోతగల గంపలు ఎత్తకుండా మీ చేతులకు విడుదల కలిగిపోతుంది. నిజంగా దేవుని వాక్యం ఎంత ప్రశస్తమైనది. నువ్వు ధ్యానిస్తున్నప్పుడు ఈ యొక్క పెంట చెత్తతో సమానమైన కార్యాలన్నీ కూడా కాలిపోతుంది. దేవుని వాక్యము దహించు అగ్ని వంటిదండి, కంసాలివాని అగ్ని వంటిదండి. అగ్ని బయలుదేరితే చెత్త దహించబడుతుంది. అలాగూ మనము తరబీదు కావాలి. దేవుని స్తోత్రం. ఈ దినాల్లో ఒక్క మాట చాలు. అగ్గిపుల్ల మీద మందెంత ఉంటుందండి, ఇంతే కదా. పుల్ల గీకితే అడవి తగిలపడిపోతుంది. ఎన్ని సంఘాల్లో విభేదాలు, ఎన్ని సంఘాల్లో రచ్చ రచ్చ, కమిటీ వాళ్ళు కొట్టుకుంటారట. నేను చాలా వీడియో క్లిప్పింగ్స్ చూసినాను. కారం పొడి చల్లుకుంటారంట ఒకరి కళ్ళలో కూడా, కొట్టుకుంటారు, కుర్చీలు ఎత్తి కొడతారంట. వృద్ధాప్యం అని చూడకుండా పెద్దలను ఎత్తేస్తారంట. యవనస్తులు బాగా తిని బలిసి దైవ చిత్తాన్ని వెతకకుండా ఇలాగూ సాతాను కార్యాలకు ఎగబడుతూ ఉంటారు. ఆ సంఘాలు ఏ విధంగా దైవ సన్నిధిని పొందుకోగలుగుతుంది? ఆయన సమాధానానికి కర్తనే కానీ అల్లరికి కర్త కాడు కదా. గాడ్ ఈజ్ నాట్ ఎన్ ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్. మనుషులు ఎంతో జీవితంలో అలసి సొలసి సమస్యలు ఎదుర్కోలేకుండా కృంగిపోయి వంగిపోయి లొంగిపోయి వస్తారు ఆలయానికి, మంచి మాటలు వినాలని. వాళ్ళ బాధ ఏ విధంగా నివారణ అవుతుంది ఇవన్నీ చూసినప్పుడు? వాళ్ళకి శాంతి ఎలాగ లభిస్తుంది? అందుకే ప్రతి సంఘం కూడా, క్రీస్తనబడే సంఘము శాంతికి నిలయంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రజలు సేద తీర్చాలి. అలసిపోతారు 6 రోజులు పనిచేసి. కాపరి పచ్చిక గల చోట తీసుకొస్తాడట, జలముల యొద్ద నడిపిస్తాడు. ప్రాణమునకు ఏం చేస్తాడు? సేద తీరుస్తాడు. విశ్రాంతి కావాలి. సంఘాల్లో అలజడి, ఎందుకంటే దే డోంట్ నో ద ట్రూత్. శిలువ ధ్యానాలు ప్రతి సంఘం చేస్తే ఏ సంఘములో అలజడి ఉండదు. శిలువ ధ్యానాలు చేస్తే ఏ కుటుంబంలో అల్లరి ఉండదు. దే విల్ నో హౌ టు ఫేస్ ద ఛాలెంజెస్. ఎదురాడే వారిని ఎదుర్కోవడానికి శిలువ శక్తి సరిపోదా? సంఘంలో సమాధానం కావాలంటే శిలువ శక్తి సరిపోదా? ఎంత అద్భుతాలు జరుగుతుంది, కానీ కొద్ది కష్టపడాలి. 40 రోజులు కేటాయించి నా ప్రార్థన, నా దర్శనం కేవలం యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ మాత్రం కాదు, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ ఆ 40 రోజులు మంచి క్రమము సంఘానికి బోధించాలి. ఆ డిసిప్లిన్ బోధిస్తే సంఘాలు క్షేమంగా నడిచిపోతాయి. సత్యం మీరు తెలుసుకుంటారు. ఆ సత్యం మీరు ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేసేస్తుంది. వెన్ యూ నో ద ట్రూత్, యూ విల్ బి డెలివర్డ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ లోకము పెట్టు నిందకు, అవమానాలకు, నొప్పి, బాధ,
కష్టాలకు భయపడే అవసరం లేదు. మిమ్మల్ని శపించిన వారిని కూడా మీరు దీవించమంటున్నాడు. 1 పేతురు 3:9 ఒకసారి చూడండి. 1 Peter 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. హల్లెలూయా. ఎవరన్నా మిమ్మల్ని చెడ్డ మాటలు అంటే వాళ్ళని బ్లెస్ దెమ్. ఎంత బాగుంటుందో కుటుంబం. అప్పుడు మీ ఆయన నేను తిడతా ఉన్నాడు, కొత్త తిట్లు తిడుతున్నాడంటే ఐ బ్లెస్ యూ అనాలా. ఎందుకంటే యూ హ్యావ్ క్రైస్ట్ ఇన్ యూ. దేవునికి స్తోత్రం. ఆయన అట్ట అన్నాడు, ఆయన అట్ట నలుగురికి చెప్పుకొని పుట్టింటికి పోయి ఎక్కడ గెలుస్తావు? సమస్యలు నీతోనే వస్తుంది. నువ్వు పుట్టింటికి పోయినా కానీ నిన్ను వదిలిపోదు. కాబట్టి ఆ సమస్యను పరిష్కరించే జ్ఞానము వాక్యం నుండి పొందుకోవాలి. భర్తలు కూడా కొన్నిసార్లు స్త్రీలను వేధిస్తూ ఉంటారు. ఎంత పని చేసినా గుర్తుండదు. ఒక్క మంచి మాట ఆ స్త్రీకి ఎంత సంతోషాన్ని ఇస్తుంది. కానీ దే టేక్ ఫర్ గ్రాంటెడ్. అంతే. ఆమె భార్య, ఆమె ఆడది, ఆమె చేయాల్సిందే, ఆమె ఇలా ఉండాల్సిందే అంటే ఏ స్త్రీకి బాధ కలగకుండా ఉంటుంది? ఆ బాధ దిగమింగడానికి ఉన్న శక్తి ఉండాలి. అదే పరిశుద్ధాత్మ శక్తి. దేవుని స్తోత్రం. యు గల్ప్ డౌన్ దట్ బిట్టర్ పిల్ అండ్ ట్రయంఫ్ ఓవర్ ద సిట్యుయేషన్. నేను ఉట్టిటి మాటలు చెప్తలేను, అనుభవించి చెప్తున్నా. ఐ కాంకర్ ఎవ్రీ టైం ఐ కాంకర్. లేకుంటే ఇక్కడ నిలబడలేను నేను. దేవుడు నన్ను నిలబడి ఇక్కడ మొదటిసారి. గాడ్ విల్ నాట్ అలౌ మీ టు స్టాండ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఐ కాంకర్ బై గాడ్స్ వర్డ్. నేను ఎప్పుడు బదులు మాట పలకకుండా ప్రార్థన చేస్తాను. వెంటనే దేవుని సమాధానం నేను చూడగలుగుతాను. దేవునికి స్తోత్రం. దట్స్ హౌ యూ షుడ్ రన్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూషన్. దేవుడు నిన్ను నమ్మి ఒక కుటుంబాన్ని ఇస్తే ఆ కుటుంబం చక్కగా ఏలకుంటే నువ్వు దేవుని రాజ్యాన్ని ఎలా గడతావు కదా. కుటుంబమే ఒక నరకంగా చేసుకుంటే నువ్వు బయట ప్రపంచంలో పరలోకాన్ని ఎలా చూపెడతావు? ఫస్ట్ యూ హావ్ టు కాంకర్ ద ప్లేస్ వేర్ యు ఆర్ రూటెడ్. ద లైట్ దట్ షైన్స్ ఫార్ ఆఫ్ విల్ షైన్ వెరీ బ్రైట్ వేర్ ఇట్ ఈస్ పోస్టెడ్ అంట. ఒక స్తంభము, విద్యుత్ శక్తి స్తంభాలు మీరు చూస్తారు కదా, లైట్ ఎంత దూరం పోతుంది, కానీ ఎక్కడ నాటబడిందో అక్కడే బ్రైట్గా వెలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటిలో సాక్ష్యం లేకుంటే, ఇంటిలో నువ్వు గెలవకుంటే రచలో ఎలా గెలుస్తావు? కాబట్టి దైవశక్తి ఇంట బయట అవసరం. ఈ ఉద్యోగ స్థలంలో ఇంకా అవసరం. నేను కనిపెడుతూ ఉంటారు, వీళ్ళు క్రైస్తవులట, వీళ్ళు దేవుని బిడ్డలంట. మనల్ని ఏమంటారు తెలుసా ఈ ప్రపంచం? తెలుసా మీకు ఆ సంగతి? ఇదిగోండి దేవుని బిడ్డలు, వీళ్ళు దేవుని బిడ్డలు. మరి వాళ్ళు ఎవరి బిడ్డలు? హల్లెలూయా. వీళ్ళు దేవుని నమ్ముకున్నారండి. మరి వీళ్ళు నమ్ముకున్నది ఎవరిని? వాళ్ళే చెప్తున్నారు కదా, మనం ఏం చెప్పడం లేదు కదా. వీళ్ళు దేవుని నమ్ముకున్నారండి, వీళ్ళు దేవుని బిడ్డలండి అంటే వాళ్ళు నమ్ముకున్నది దేవుడు కాదు, మరి వాళ్ళు దేవుడి బిడ్డలు కారని మనమైతే చెప్పడం లేదు. వాళ్ళే నోటి ద్వారా చెప్తున్నారు దేవుని బిడ్డలు, వీళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. అందుకే అన్యజనుల మధ్యలో దేవుని నామము దూషింపబడకున్నట్లుండాలి మన ప్రవర్తన. దేవునికి స్తోత్రం. వాళ్ళకి లేనిది మనకు ఉన్నది. వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ దట్ దే డోంట్ హ్యావ్. దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు బి ఎ టెస్టిమనీ అమంగ్ ద జెంటైల్స్. దేవుని స్తోత్రం. మరి ఇవన్నిటినీ నీవు పొందుకోవాలి. దేవుని తోడు, దేవుని తలంపులు, దేవుని కార్యము, నీ ప్రయత్నాలన్నీ దేవుడు మరి సఫలం చేస్తాడు. నేను ఒక మాట ఈరోజు ఉదయకాలం చదివాను, నిర్గమకాండం 23:22. ఒకసారి చూడండి ఆ మాట. దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ పీస్. నిర్గమకాండము 23:22. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధి అయినందును. అంటే నువ్వు యుద్ధం ఆడే పనే లేదన్నమాట. ఆయన మాట శ్రద్ధగా విని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకు విధేయత చూపినప్పుడు నీ విరోధికి విరోధిగా ఉంటాడంట దేవుడు. నీ శత్రువుకు ఆయన శత్రువుగా ఉంటాడు. అంటే ఆయన పగ తీర్చుకుంటాడు, ప్రతీకారము ఆయన వశం, ప్రతిదండన ఆయన చేసుకుంటాడు, యుద్ధము ఆయనదే. నువ్వు శత్రువులతో పోరాడే అవసరం లేదు. నీ శత్రువులకు ఆయన శత్రువు అవుతాడు, నీ విరోధులకు ఆయన విరోధి. నీకు విరోధంగా రూపింపబడ్డ ఏ ఆయుధమో వాటి, ఏ మాట చెల్లదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనుషులు మిమ్మను
నిందించినప్పుడు, మీ మీద లేని మాటలు మీ గురించి ఇతరులకు వ్యాపింపజేసినప్పుడు, అవమానాలకు గురైనప్పుడు, బాధలు, మనసు నెమ్మది లేక గాయపడినప్పుడు, బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ హోల్డ్. నీవు నిజంగా దేవుని బిడ్డవైతే, దేవుని మార్గంలో ఉంటే దేవుణ్ణి వశంలో ఉంటాడు. నిందకు ప్రతిగా ఆయన రెట్టింపు ఘనతను ఇస్తాడు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద సాగిలపడతారు. ఇవన్నీ దేవుని వాగ్దానాలు తప్పకుండా నీ పట్ల నెరవేరుస్తుంది. దావీదు అంటాడు, నిర్నిమిత్తంగా నన్ను ద్వేషించేవారు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నారు. దేవుని పని చేస్తూ ఉంటే అందరికీ నచ్చదు, గిట్టదు. దావీదు అంతటి వాడు అంటున్నాడు, కారణం లేక నన్ను ద్వేషిస్తున్నారు. దెర్ ఇస్ నో రీజన్ వై పీపుల్ షుడ్ హేట్ మీ, బట్ దే హేట్ మీ. నన్ను ద్వేషిస్తున్నారు. వారు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వారు నా తల వెంట్రుకల కంటే మించి ఉన్నారు. యేసు ప్రభువును ద్వేషించిన ఈ లోకం. అందుకే ఒక మాట అంటాడు, చివరిగా అది కూడా చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము, జాన్ 15 చాప్టర్ 18 నుండి చదువుతున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించు. లోక సంబంధులైతే లోకం నిన్ను ప్రేమిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించున్నది. హల్లెలూయా. లోకం ద్వేషిస్తే పెద్ద వింతనా క్రైస్తవునికి? నేను ఒక వీడియో క్లిప్పింగ్ చూసినాను. సువార్త ప్రకటించినందుకు ఒకడు వచ్చి చెంప మీద కొట్టినాడు ఆ దైవదాసుని. ఒక్క మాట కూడా పలకకుండా ఇంకో చెంప చూపెట్టినాడు. యేసుక్రీస్తు చెప్పిన విధానాన్ని చెంప పగిలిపోయినట్టు కొట్టినాడు అందరి ముందు. ఎంత దీనుడు, ఎంత సాత్వికుడు! హీ నోస్ ద వర్డ్. ఇంకో చెంప కూడా చూపెట్టు. వాడు ఆ చెంప మీద కొట్టినాడు. అంటే చూడండి ఎంత కఠినమైన హృదయం. అలాంటివి మన జీవితంలో సంభవించినా పెద్ద వింత ఏమీ లేదు. లోకం మనం ప్రేమించదు, మనం లోకాన్ని ప్రేమించడం లేదు. మనం యేసు ప్రభువును ప్రేమిస్తున్నాము, యేసు ప్రభు అడుగుజాడలో నడుస్తున్నాము. యేసు ప్రభువునే ద్వేషించిన ఈ లోకం నిన్నెప్పుడూ మెచ్చుకోదు, నిన్ను కూడా ద్వేషిస్తుంది. దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యు ఆర్ ఇన్ ద వరల్డ్ బట్ యు బిలాంగ్ టు జీసస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసి ముగిస్తాను. సర్వము యేసే, నాకు సర్వము యేసే, రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే. రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే. సర్వము యేసే, నాకు సర్వము యేసే, రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే. ఆయనే ఆలోచన, స్నేహితుడు, సహాయుడు. ఆయనే ఆలోచన, స్నేహితుడు, సహాయుడు. ఆయనే నన్ను నడి జ్ఞానపూర్ణుడేసుడి. ఆయనే నన్ను నడిపించు జ్ఞానపూర్ణుడేసుడి. సర్వము యేసే, నాకు సర్వము యేసే, రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే. రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే. తల్లియు తండ్రియు బంధువు స్నేహితుడు. తల్లియు తండ్రియు బంధువు స్నేహితుడు. సంతోష సమస్తమేళ సంపూర్ణ భాగ్యం. సంతోష సమస్తమేళ సంపూర్ణ భాగ్యం. సర్వము యేసే, నాకు సర్వము యేసే, రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే. రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే. చింతలందాధారణ కంటిలోని జ్యోతియు. చింతలందాధారణ కంటిలోని జ్యోతియు. కష్టవ్యాధి పడకాలందు చేతనున్న ఔషధం. కష్టవ్యాధి పడకాలందు చేతనున్న ఔషధం. సర్వము యేసే, నాకు సర్వము యేసే.
రవ్వంతైనా భయము లేదు, ధరలో ధైర్యమే. రవ్వంతైనా భయము లేదు, ధరలో ధైర్యమే. రాకపోకలందు నాకు బోధకుడు ప్రియ తండ్రియు, రాకపోకలందు నాకు బోధకుడు ప్రియ తండ్రియు. ఆదరించు నాదు ప్రియ మిత్రుడు నా ప్రభు, ఆదరించు నాదు ప్రియ మిత్రుడు నా ప్రభు. పాడండి. రవ్వంతైనా భయము లేదు, ధరలో ధైర్యమే. రవ్వంతైనా భయము లేదు, ధరలో ధైర్యమే. ఆస్తియు సంపాదన ఆభరణము ఆయనే, వైద్యుడు నా విమోచకుడు ప్రియ మధ్యవర్తియు. వైద్యుడు నా విమోచకుడు ప్రియ మధ్యవర్తియు. సర్వము యేసే నాకు సర్వము యేసే. రవ్వంతైనా భయము లేదు, ధరలో ధైర్యమే. రవ్వంతైనా భయము లేదు, ధరలో ధైర్యమే. పరమ జీవాహారము కాపరి నా వాంఛయు, కాపరి నా వాంఛయు. ఆనందాతిశయము నాదు ప్రియుడు జయ గీతము, ఆనందాతిశయము నాదు ప్రియుడు జయ గీతము. సర్వము యేసే నాకు సర్వము యేసే. రవ్వంతైనా భయము లేదు, ధరలో ధైర్యమే. రవ్వంతైనా భయము లేదు, ధరలో ధైర్యమే. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషులు పెట్టు నిందకు భయపడకూడి అనే అంశం మీద భయపడకుడి ప్రసంగ శీర్షికలు 19వ ప్రసంగం ఇవ్వడానికి దాసురాలు మీరు పురికొల్పినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మందరిని ఆత్మతో నింపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం నిష్ఫలం కాదు, అది ఆకాశం నుండి మంచువలే దిగి భూమిని తడిపి తగిన సమయంలో తగిన పంటనిస్తుందని వాక్యంలో మేము చూస్తున్నాం. కాబట్టి మా ప్రయాసం ఎన్నడూ ప్రభువునందు నిష్ఫలం కాదు. మంచి నేలలో పడే విత్తనం నూరంతలుగా ఫలిస్తుందన్నావు. నూరంతల ఫలం మాకు కావాలని అడుగుతున్నాం. మాధ్యమాలు కూడా దేవుని వాక్యం విన్నవారిని దీవించండి నాయన. సకల ఘనత నీకే అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ కొద్ది మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.
ప్రభుకీయను క్రైస్తవా. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, చెడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం.